బిట్స్ మొదటి ప్రశ్న. జీన్ పియాజే యొక్క పూర్వ ప్రచారక దశ యందు ప్రధాన లక్షణం ఏంటి క్రింది వానిలో? పియాజే యొక్క పూర్వ ప్రచారక దశ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అహం కేంద్రవాదం అనేది ప్రధాన లక్షణం. తర్వాత ప్రశ్న. శారీరక సంబంధం కాని శిరోభారము పక్షవాతం అనేవి స్క్రిజోప్రీనియా. తర్వాత ప్రశ్న. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహ, రూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారమే ఆలోచన. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారమే ఆలోచన. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో పూర్వ బాల్య దశకు చెందనిది ఏది అడిగారు? పూర్వ బాల్య దశకు చెందనిది ముఠా వయసు అనేది పూర్వ బాల్య దశకు చెందదు. తర్వాత ప్రశ్న. అంతరాత్మ వికాసం అనేది ఈ దశ యొక్క లక్షణం. అంతరాత్మ వికాసం అనేది ఉత్తర బాల్య దశ యొక్క లక్షణం. అనగా ఇంటర్నెట్ అనగా నెట్వర్క్ల అనుసంధానం. తర్వాత ప్రశ్న. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని 2వ చాప్టర్ పేరేమిటి? ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు. తర్వాత ప్రశ్న. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదని తెలిపే సెక్షన్ 15 తెలుపుతుంది. తర్వాత ప్రశ్న. వికలాంగుల చట్టం 1995 ప్రకారం దివ్యాంగుల పట్ల వివక్షత చూపకూడదని తెలిపే అధ్యాయం. వికలాంగుల చట్టం 1995 ప్రకారం దివ్యాంగుల పట్ల వివక్షత చూపకూడదని 8వ అధ్యాయం తెలుపుతుంది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది ప్రకటనలను గుర్తించండి సరైన ప్రకటనలు. ప్రకటన ఏ. అనుకూల బదలాయింపు అనేది హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతంను సులభంగా నేర్చుకోగలడు. ఇది అనుకూల బదలాయింపునిచ్చారు, ఇది కరెక్టే. అదేవిధంగా ప్రతికూల బదలాయింపు హిందీలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం అనేది ఇది కరెక్టే. ఇది ప్రతికూల బదలాయింపు, ఇది కరెక్టే. ఏ బీలు రెండు కూడా సరైన సమాధానాలే. అనుకూల బదలాయింపు హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం ఈజీగా నేర్చుకోగలుగుతాడు, అది అనుకూల బదలాయింపు, అది కరెక్టే. ప్రతికూల బదలాయింపు హిందీలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడతాడు, ఇది ప్రతికూల బదలాయింపు, అది కరెక్టే. తర్వాత ప్రశ్న. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి మరి యొక్క పేరేమిటి? కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి మరి యొక్క పేరేంటంటే యాంత్రిక నిబంధన అభ్యాసనము అంటారు. తర్వాత ప్రశ్న. కోహిలర్ ప్రయోగాలలో ఉపయోగించిన జంతువు ఏమిటి క్రింది వానిలో? కోహిలర్ ప్రయోగాలలో ఉపయోగించిన జంతువు చింపాంజీ. తర్వాత ప్రశ్న. షెల్డన్ మూర్తిమత్వ వర్గీకరణ క్రింది వానిలో? షెల్డన్ మూర్తిమత్వ వర్గీకరణ స్థూలకాయిత, మధ్యమకాయిత, లంబకృశకాయిత. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ప్రజ్ఞాలబ్ధిని మాపనం చేసేటప్పుడు సిఏ అనే పదం దీనిని సూచిస్తుంది? క్రోనలాజికల్ ఏజ్ని చూపిస్తుంది. తర్వాత ప్రశ్న. డానియల్ గోల్మాన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలోని 5 విశేషకాలు ఏమిటి క్రింది వానిలో? డానియల్ గోల్మాన్ ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలోని 5 విశేషకాలు: స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, స్వీయ ప్రేరణ, అదేవిధంగా సహానుభూతి, సాంఘిక నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న. పోస్కో 2012ను విశదీకరించగా అబ్రివేషన్. ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అన్నమాట, ఇది ఇంపార్టెంట్ అబ్రివేషన్.
తర్వాత ప్రశ్న నిబంధన స్పందన క్రమంగా అదృశ్యమయ్యే ప్రక్రియని ఇలా అంటారు. విరమణ అంటారు. విరమణ. తర్వాత ప్రశ్న సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వ సిద్ధాంతంలోని ముఖ్యమైన అంశాలు క్రింది వానిలో. మూర్తిమత్వ నిర్మితి, మూర్తిమత్వ గతిశీలత, మనోలైంగిక వికాసం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న మొట్టమొదటి ప్రజ్ఞామాపన అయిన బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించిన సంవత్సరం. మొట్టమొదటి ప్రజ్ఞామాపన అయిన బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించిన సంవత్సరం శకం 1905వ సంవత్సరంలో రూపొందించారు. తర్వాత ప్రశ్న పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక వికాస దశలోని 3వ దశ మూర్త ప్రచాలక దశ. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. వికాసం సంబంధించి వికాసం అనేది వ్యక్తిలో కలిగే అన్ని మార్పులకు సంబంధించింది ఇచ్చారు. ఇది కరెక్టే. విధంగా పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే. ఇది కరెక్టే. ఏబిఎల్ 2 కూడా కరెక్టే. తర్వాత ప్రశ్న సాంఖ్యిక శాస్త్ర పితామహుడు ఎవరు? రొనాల్డ్ ఏ ఫిస్సర్ సాంఖ్యిక శాస్త్ర పితామహుడు. తర్వాత ప్రశ్న మేర్ అండ్ పోల్ ఫార్మ్ బోర్డు దీనిని గణన చేయడానికి ఉపయోగిస్తారు. ప్రజ్ఞను. ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ అనేది తప్పనిసరిగా వస్తుందన్నమాట. మనోసాంఘిక వికాస దశలోని కౌమార దశ యందు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎరిక్సన్కి సంబంధించి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంకి సంబంధించి ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది, నేర్చుకోవాలి టేబుల్. తర్వాత ప్రశ్న జీన్ పియాజే ప్రకారం వ్యక్తిలోని ప్రవర్తన భాగాలు. వ్యవస్థీకరణ, అనుకూలనీయత. ఈ రెండు. తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు 10వ తరగతిలో తెలుగు చదివి ఇంటర్మీడియట్లో సంస్కృతం చదివాడు. ఇప్పుడు తెలుగు పునఃస్మరణ చేయబోగా సంస్కృతం అడ్డంకిగా మారింది. దీనిని ఇలా అంటారు. తిరోగమన అవరోధము అంటారు. తర్వాత ప్రశ్న ఆర్టీఏ 2009లోని చాప్టర్లు, సెక్షన్లు వరుసగా. విద్యా హక్కు చట్టం 2009లోని చాప్టర్లు, సెక్షన్లు 7 చాప్టర్లు ఉన్నాయి, సెక్షన్లు 38. ఇంపార్టెంట్. ఈ సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.